So yesterday we discussed the promoter and the characteristic features of a promoter also we discussed. Okay. So this you write in this form. You can see ఈ ఫామ్ లో రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుందండి. ప్రమోటర్ కు ఉండవలసిన లక్షణాలు ఇవి. పెర్సిస్టెంట్ ఇవి చూడండి, ఇవన్నీ ప్రమోటర్స్ అని వచ్చే విధంగా ఉంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. యు ట్రై టు రిమెంబర్ దిస్. దీస్ ఆర్ ది ఫీచర్స్ ఇన్ సింపుల్. ఐ సింప్లిఫైడ్ ఇట్. ప్రమోటర్ యొక్క లక్షణాలు, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ప్రమోటర్. లాస్ట్ బెంచ్, కమ్ టు దిస్ బెంచ్. పి పెర్సిస్టెంట్, ఆర్ రిసోర్స్ఫుల్, ఓ ఆర్గనైజేషనల్ ఎబిలిటీ, ఎం మోటివేటెడ్, ఓ ఆపర్చునిటీ ఐడెంటిఫైయర్స్, టీ ట్రస్ట్వర్తీ, ఈ ఎక్స్పీరియన్స్డ్, ఆర్ రిస్క్ బేరర్స్, ఎస్ స్కిల్డ్ ఇన్ నెట్వర్కింగ్ అండ్ నెగోషియేషన్. దీస్ ఆర్ ది ఫీచర్స్. అదే వరుసలో గుర్తుపెట్టుకోండి. వాస్తవానికి మొన్న చెప్పిన దానికంటే నిన్న చెప్పిన దానికంటే ఇది ఈజీగా ఉంటుంది. పి స్టాండ్స్ ఫర్ పెర్సిస్టెంట్, రిసోర్స్ఫుల్నెస్. ఎస్, ప్రమోటర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. ప్రమోటర్స్ ఈ అక్షరాలు కలిపే విధంగా ఇచ్చాను. దిస్ లెటర్స్, ఐ యూజ్డ్ దీస్ లెటర్స్ టు డిస్క్రైబ్ ది ఫీచర్స్ ఆఫ్ ప్రమోటర్స్. క్యారెక్టరిస్టిక్ ఇది రాసుకోండి. యు రైట్ దిస్. ప్రమోటర్ ఈజ్ ఏ పర్సన్ హూ వర్క్స్ వెరీ హార్డ్ టు ఎస్టాబ్లిష్ ఏ కంపెనీ. చాలా కష్టపడి కంపెనీని స్థాపించడానికి పూనుకున్న వ్యక్తిని ప్రమోటర్ అంటారని మనం చెప్పుకున్నాం. ఆ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అంటే ఇవి రాసుకోండి. పెర్సిస్టెంట్ మీన్స్ he will face many challenges and moves forward to establish a company. రిసోర్స్ఫుల్, మనకు రిసోర్సెస్ కావాలని చెప్పాను. ఏమేమి రిసోర్స్ కావాలి కంపెనీ స్థాపించడానికి? మనీ, మెషినరీ, మెన్, మెటీరియల్. 4 M's ఆర్ ఇంపార్టెంట్ అని చెప్పాను. వాటిని తీసుకొని రావడానికి, ఆ రిసోర్సెస్ తీసుకొని రావడానికి, దోస్ రిసోర్సెస్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ బై ది ప్రమోటర్. ఆర్గనైజేషనల్ ఎబిలిటీ. ఎబిలిటీ అంటే సామర్థ్యం తెలుగులో. ఎబిలిటీ రిఫర్స్ టు కేపబిలిటీ. ఎఫిషియన్సీ, efficient handling of various resources. Okay, so he will plan, he will coordinate and execute formation process efficiently. Motivated, motivated అంటే మోటివేషన్ అంటే ఏం చెప్పాను? ప్రేరణ. వెరీ గుడ్. సో he will be motivated to establish a company. Okay, opportunity identifiers. ఎక్కడ అవకాశం ఉందో దాన్ని వెతుకుతాడు. Okay, he will identify the opportunity. Wherever opportunity is available, he will try to catch that area. ట్రస్ట్వర్తీ. ట్రస్ట్ అంటే ఏంటండి? నమ్మకం, బిలీఫ్, ఫెయిత్. సో నిజాయితీగా పనిచేస్తాడు. ఎక్స్పీరియన్స్ ఇన్ సెవెరల్ ఇష్యూస్ హీ విల్ బి ఎక్స్పీరియన్స్. హీ విల్ హ్యావ్ ద నాలెడ్జ్ యాక్చువల్లీ. ఓకే, ప్రీవియస్లీ హీ మస్ట్ హ్యావ్ వర్క్డ్ సమ్వేర్ టు అక్వైర్ దిస్ మచ్ ఎక్స్పీరియన్స్. ఓకే, దెన్ రిస్క్ బేరర్స్. దే విల్ టేక్ రిస్క్. కొత్తగా సంస్థను స్థాపించాలంటే ఎంతో రిస్క్ చేయాలండి. రిస్క్ అంటే మనం ఏమనుకుంటే నష్టభయం, పాసిబిలిటీ ఆఫ్ లాస్. ఓకే, దే ఆర్ స్కిల్డ్ ఇన్ నెట్వర్కింగ్ అండ్ నెగోషియేషన్. దే విల్ ఎంటర్ ఇన్ టు అగ్రిమెంట్స్ విత్ వేరియస్ పర్సన్స్. దే విల్ హ్యావ్ నెగోషియేషన్స్ విత్ వేరియస్ పర్సన్స్, వేరియస్ గ్రూప్స్ ఆఫ్ పర్సన్స్. నెగోషియేషన్ అంటే ఏమిటంటే తెలుగులో సంప్రదింపులు అంటాం. రకరకాల వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతాడు. ఓకే, ఆ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అన్నీ ఉండాలండి. ఓకే, దట్ ఈస్ అబౌట్ ప్రమోటర్స్, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ప్రమోటర్స్. ఏమైంది, అక్కడికి పోయినా? ఓకే, yesterday I told you about MOA.
మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. తెలుగులో ఏమంటారని చెప్పాను? ఏమంటారు? సంస్థాపన పత్రం అంటారని చెప్పాను. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. దీన్ని నిలబడు దీన్ని ఒక దాంతో పోల్చాను. ఏంటది? ఐ కంపేర్డ్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ విత్ అనదర్ డాక్యుమెంట్. వెరీ గుడ్. ప్లీజ్ సిడమ్. యూ సిడమ్. రాజ్యాంగం. ఇట్ ఈస్ జస్ట్ లైక్ కాన్స్టిట్యూషన్ అని చెప్పాను. అవునా? నోట్లో పెంది. కాన్స్టిట్యూషన్ తోటి పోల్చాను. రాజ్యాంగం. ఒక దేశానికి రాజ్యాంగం ఎంత ముఖ్యమో కంపెనీకి మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంత ముఖ్యం అని చెప్పాను. ఓకే. సో ఇట్స్ లీగల్ స్టేటస్. దీన్ని ఆర్ఓసి కి ఫైల్ చేయాలి అని చెప్పాను. టు రిజిస్టర్ ఏ కంపెనీ, టు గెట్ రిజిస్టర్డ్ కంపెనీ, యూ హ్యావ్ టు ఫైల్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ విత్ ఆర్ఓసి. ఆర్ఓసి అంటే ఏంటి? దేవుడి మాట. ప్లీజ్ సిడమ్. రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్. కంపెనీలో రిజిస్టారు అంటాము. అతని దగ్గర ఫైల్ చేస్తేనే మనకు మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ సంస్థాపన పత్రం అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పాను. లీగల్ డాక్ట్రైన్ ఇస్ దేర్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అల్ట్రా వైర్స్. డాక్ట్రైన్ ఆఫ్ అల్ట్రా వైర్స్. చూడండి, గుర్తుపెట్టుకోండి. యు నోట్ ఇట్ డౌన్. డాక్ట్రైన్ ఆఫ్ అల్ట్రా వైర్స్. డాక్ట్రైన్ ఆఫ్ अल्ट्रा वायर्स. डॉक्ट्राइन ऑफ अल्ट्रा। इधर आओ, इधर आके बैठो। आगे कुछ भी नहीं दिख रहा है ना उधर? हाँ, उधर बैठो नहीं तो। डॉक्ट्राइन ऑफ अल्ट्रा वायर्स అంటాం. సో నిన్న మీకు చెప్పాను ఒక విషయం. దీపావళి టపాసులు తయారు చేస్తానని చెప్పి నేను నిజ ఒరిజినల్ బాంబులు చేస్తే చేయనిది కదా గవర్నమెంట్. సో మనము మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో ఏవైతే పేర్కొంటామో ఆ పనులు మాత్రమే చేయాలి. ఏ లక్ష్యాల కొరకు మనము సంస్థను ప్రారంభిస్తున్నామో, కంపెనీని ప్రారంభిస్తున్నామో ఆ లక్ష్యాల కొరకు మాత్రమే పనిచేయాలి. అవి మాత్రమే తయారు చేయాలి. అదర్స్ వీ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్. అదర్ యాక్టివిటీస్ వీ షుడ్ నాట్ టేక్ అప్. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో ఆబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పాను, లక్ష్యాలు ఉంటాయని చెప్పాను. వాటికి అనుగుణంగానే పనిచేయాలి, వాటికి విరుద్ధంగా పనిచేయద్దు. ఒకవేళ అట్లా చేస్తే కంపెనీని రద్దు చేసే అధికారం ఉంటుంది. దాన్నే డాక్ట్రైన్ ఆఫ్ అల్ట్రా వైర్స్ అంటాం. అంటే అల్ట్రా వైర్స్ సిద్ధాంతం అంటే తెలుగులో ఎగ్జాక్ట్ పదం నేను చెప్పలేకపోతున్నాను, కానీ ప్రస్తుతానికైతే అది నోట్ చేసుకోండి. ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ టెల్ ద తెలుగు వర్డ్. ఓకే. డాక్ట్రైన్ ఆఫ్ అల్ట్రా వైర్స్. ఓకే. నెక్స్ట్ ప్రైమరీ పర్పస్. అంటే దీంట్లో కంపెనీకి సంబంధించిన ఇవన్నీ విషయాలు పేర్కొనడం జరుగుతుందండి. ముఖ్య ఉద్దేశం, ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలు, పవర్స్, కంపెనీకి ఏమి హక్కులు ఉంటాయి, కంపెనీ యొక్క పరిధి, స్కోప్ ఆఫ్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయబడి ఉంటాయి. ఆబ్జెక్టివ్స్, పవర్స్ అండ్ స్కోప్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకేనా? సిమిలర్లీ దిస్ దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే ఇట్ విల్ ప్రొటెక్ట్ ద షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ అంటే ఎవరని చెప్పాను? దోస్ హూ గివ్ మనీ, దే ఆర్ ద ఒరిజినల్ ఓనర్స్ ఆఫ్ ఏ కంపెనీ. వాళ్ళ యొక్క ఆసక్తిని పరిరక్షించే ఉద్దేశంతో మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఉంటుంది. ఇట్స్ మెయిన్ పర్పస్ ఈస్ ప్రొటెక్టింగ్ ది షేర్ హోల్డర్స్ అండ్ క్రెడిటార్స్ ఆల్సో. క్రెడిటార్, హూ ఆర్ క్రెడిటార్స్? మనకు అప్పిచ్చిన వాళ్ళని క్రెడిటార్స్ అంటాం, రుణదాత. క్రెడిటార్ ఈజ్ ఎ పర్సన్ హూ లెండ్స్ మనీ టు దెన్ ఆర్గనైజేషన్, టు ఎ పర్సన్, టు ఎ ఫర్మ్. క్రెడిటార్స్ ఆపోజిట్ ఏమిటండి? డెట్టార్స్. డెబిటార్స్ అనద్దు, బీ సైలెంట్. డెట్టార్స్ అనాలి. అంటే రుణగ్రస్తుడు. మన దగ్గర నుంచి డబ్బు తీసుకున్న వాడిని డెట్టార్ అంటాం, రుణగ్రస్తుడు అంటాం. క్రెడిటార్ మీన్స్ హూ గివ్స్ మనీ, డెట్టార్ మీన్స్ హూ టేక్స్ మనీ. ఓకే. సో మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ will protect the interests of shareholders as well as creditors. And regulatory framework. See, there is a pro forma given in Companies Act 2013, and in that one, whatever pro forma is given, format is given, memorandum of association. According to that pro forma only we have to prepare this memorandum of association. దాంట్లో ఒక నమూనా ఇచ్చారండి, దాని ప్రకారమే చేయాలి సంస్థాపన పత్రం. దాన్ని అతిక్రమించి ఉండరాదు. ఓకే. ప్లీజ్ సిట్ డౌన్ ఆల్ ఆఫ్ యు.
ఇన్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ యూ విల్ హ్యావ్ 7 క్లాజెస్. క్లాజ్ అంటే ఇక్కడ నిబంధన కాదండి, రూల్ కాదండి. క్లాజెస్ మీన్స్ చిన్న పారాగ్రాఫ్స్ లెక్క రాయడం అనేది జరుగుతుంది. నిన్న మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో కొన్ని ఒక 5 ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటాయని చెప్పాను. ఎవరికైనా గుర్తున్నాయా అవి? వెరీ గుడ్. క్యాపిటల్ ఉంటుంది, ఎంత క్యాపిటల్ తీసుకున్నాము తీసుకోవాలి అనేది ఉంటుంది, నేమ్ ఉంటుంది, రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ ఉంటుంది, ఇంకా లయబిలిటీ అనేది ఉంటుంది, ఇంకా ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, లక్ష్యాలు ఏ లక్ష్యాల కోసం స్థాపించామో అది ఉంటుంది. సో ఇవి వాటిని ఏమంటామంటే క్లాజెస్ అంటామండి. క్లాజెస్ మీన్స్ దోస్ విచ్ నీడ్ టు బి మెన్షన్డ్ ఇన్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, క్లాజు అంటాం. ఆ మేము సంస్థాపన పత్రంలో ఈ 7 ప్రధానంగా పేర్కొనాలండి. పేరాగ్రాఫులుగా రాసి వాటికి సీరియల్ నెంబర్లు రాసి సీరియల్ నెంబర్ల ప్రకారం ఉంటాయండి. ఇవి 7 ఇంపార్టెంట్. నేను మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో ఉండే ప్రధానంగా పేర్కొనే అంశాలను తెలపండి అంటే ఇవి రాయాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో ఏమేమి ఉంటాయంటే, in memorandum of association you will have name, company's name will be written in a memorandum of association. See, ఇప్పటికే ఆల్రెడీ ఉన్న కంపెనీ తోటి పేరు పోలి ఉన్న పేరుని పెట్టుకోవద్దండి. ఇట్ షుడ్ నాట్ బి సిమిలర్ టు ఎన్ ఎగ్జిస్టింగ్ కంపెనీ. అట్లనే దేశ నాయకుల్ని కించపరిచే పేర్లతోటి పెట్టుకోవద్దు. అంటే గాంధీజీనో నెహ్రూనో ఇంకెవరు వాళ్ళ పేర్లను అవమానిస్తూనో అలాంటి పేర్లు పనికిరావు. యూ షుడ్ నాట్ mention the company's name such that it is derogatory to an existing leader, to a national leader. జాతీయ నాయకులకు సంబంధించిన పేర్లు పెట్టుకొని వాళ్ళని కించపరిచే విధంగా పేర్లు పెట్టుకోరాదు. అలాంటి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయండి. సో యూ హ్యావ్ టు మెన్షన్ నేమ్ ఆఫ్ ఏ కంపెనీ. ఇట్ మస్ట్ బి యునీక్. యునీక్ నేమ్ మస్ట్ బి గివెన్. యునీక్ అంటే ఏంటండి? స్పెషల్, ప్రత్యేకమైనది. దానికి వేరే ఒక కంపెనీ పేరుతోటి సేమ్ ఇంకో కంపెనీ స్థాపించరాదు. ఓకే, ఇప్పుడు మీకు అంతెందుకంటే సినిమాల పేర్లు ఉన్నాయనుకోండి, వెంటనే పోయి రిజిస్టర్ చేసుకుంటారు. కొన్ని సంవత్సరాల వరకు మళ్ళీ పేరు వాడకూడదు. ఇక ఇంకొక నిర్మాత కానీ డైరెక్టర్ కానీ అదే పేరుతోటి సినిమా తీయడానికి అవకాశం ఉండదు. కొన్ని నిర్ణీతమైన తేదీ తర్వాతనే, నిర్ణీతమైన గడువు తర్వాతనే మళ్ళీ అదే పేరుతోటి ఇంకో సినిమా తీయచ్చు. సో అట్లానే కంపెనీలకు సంబంధించి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. సిమిలర్లీ టు ఏ కంపెనీ ఆల్సో యువర్ నేమ్ షుడ్ బి, కంపెనీస్ నేమ్ షుడ్ బి యూనిక్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి ఐడెంటికల్ టు ఎగ్జిస్టింగ్ కంపెనీస్. ఇట్ షుడ్ నాట్ బి ఐడెంటికల్, సేమ్ ఇప్పుడు ఉన్న కంపెనీని పోలి అటువంటి పేరు పెట్టుకోరాదండి. ఓకే, దెన్ రిజిస్టర్డ్ ఆఫీస్. రిజిస్టర్డ్ ఆఫీస్ మీన్స్ తెలుగులో అధికృత కార్యాలయ క్లాజు అంటాం, అధికార కార్యాలయం క్లాజు అంటాం. అంటే అడ్రస్ ఉంటుంది అందులో. సో అఫీషియల్ అడ్రస్ విల్ బి మెన్షన్డ్ ఇన్ దట్ క్లాస్. సో ఇన్ విచ్ ప్లేస్, ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ది కంట్రీ ద కంపెనీ ఈజ్ రిజిస్టర్డ్, దట్ విల్ బి మెన్షన్. ఎక్కడ ఉండాలి అనేది ఉంటుందండి, ఎక్కడ ఉంటుంది ఈ సంస్థ అనేది. అంటే కంపెనీకి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు అంటే లెటర్స్ వేయడానికి మనకు అది అవసరం. అఫీషియల్ గా లెటర్స్ రాస్తాం కంపెనీకి, కంపెనీ నుంచి మనకు లెటర్స్ వస్తాయి. సో యూ హ్యావ్ టు ఎంగేజ్ ఇన్ కరెస్పాండెన్స్ విత్ ద కంపెనీ. ఇన్ దట్ కేస్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, దెన్ ఆబ్జెక్ట్స్. సో దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. అందుకని ఇక్కడ కింద కూడా రాశారు చూడండి, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. ఇది మిగిలిన వాటిని మార్చుకోవడం చాలా సులభం. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ దెమ్ ఈజీలీ, బట్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ డిఫికల్టీ. బట్ చేంజింగ్ ఆబ్జెక్ట్స్ క్లాస్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. దాన్ని మార్చడం అంత ఈజీ కాదు. కాబట్టి మనం ఏ లక్ష్యం కోసం అయితే సంస్థను స్థాపిస్తున్నామో అది ఆబ్జెక్ట్స్ క్లాస్ లో మెన్షన్ చేయడం అనేది జరుగుతుందండి. సో వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్ట్స్, వాట్ ఆర్ ది సబ్ ఆబ్జెక్ట్స్? లక్ష్యం, ఆబ్జెక్టివ్, దట్ ఇట్ విల్ బి మెన్షన్డ్ ఇన్ ఆబ్జెక్ట్స్ క్లాస్. ఓకే, దీంట్లో పేర్కొన్న పని తప్ప ఇంకా వేరే ఏ పని చేయరాదు. ఏదైనా పని చేస్తే అది ఏమవుతుందని చెప్పాను, దేని కిందకి వస్తుందని చెప్పాను? దీంట్లో పేర్కొన్న పని తప్ప ఇంకా వేరే ఏ పని చేయకూడదు. కంపెనీ షుడ్ నాట్ టేకప్ ఎనీ యాక్టివిటీ అదర్ దాన్ మెన్షన్డ్ ఇన్ ఆబ్జెక్ట్స్ క్లాస్. ఇఫ్ కంపెనీ does not carry out the activities that are mentioned in objects class, it will attract doctrine of ultra virus అని చెప్పాను ఇంతకు ముందే. డాక్ట్రైన్ వైరస్
అధికారాతీత సిద్ధాంతం అనో ఏదో అంటారు తెలుగులో, నోట్ చేసుకోండి. అధికారాతీత సిద్ధాంతం అంటే అధికారానికి అతీతంగా వెళ్ళిపోయినారు, బయటికి వెళ్ళిపోయినారు అన్నట్టు. అధికారాతీత సిద్ధాంతం, డాక్ట్రైన్ ఆఫ్ అల్ట్రా వైర్స్. అది దాని కింద కేసు నమోదు చేసి కంపెనీని క్లోజ్ చేసేయచ్చండి. దానికి బాధ్యులైన వాళ్ళని అరెస్ట్ చేసేసి కంపెనీ, యూ కెన్ సీజ్ ద కంపెనీ, కంపెనీ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్. డాక్ట్రైన్ ఆఫ్ అల్ట్రా వైరస్ అంటాం. దట్ ఈస్ వై దిస్ ఆబ్జెక్ట్స్ క్లాజ్ ఇస్ ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ కూడా మెన్షన్ చేశాను చూడండి, అల్ట్రా వైరస్ డాక్ట్రైన్. ఇంకా మిగిలిన ఏ క్లాజులకు ఈ నిబంధన ఉండదండి, ఒక ఆబ్జెక్ట్స్ క్లాజ్ మాత్రమే. దాంట్లో పేర్కొన్న పని చేయకపోతే, చేయకుండా వేరే పని చేస్తే డాక్ట్రైన్ ఆఫ్ అల్ట్రా వైరస్ will be attracted. The provision of doctrine of ultra virus, the rule of doctrine of ultra virus will be attracted to a company and company will cease to exist. కంపెనీని మూసివేయడానికి అనుమతి అనేది ఉంటుందండి. అది మనం పేర్కొన్న పని చేయకుండా వేరే పని చేస్తే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను నిన్న కూడా చెప్పాను ఎగ్జాంపుల్. ఇక్కడ డిగ్రీ బీకామ్ చెప్తామని చెప్పి ఎంకామ్ చెప్పాం కదా, ఎంకామ్ చెప్తే మా మీద కేసు పెట్టచ్చు. అంటే కాలేజీ సర్టిఫికెట్ ఏది ఇష్యూ చేస్తుంది, బీకామ్ సర్టిఫికెటే ఇష్యూ చేస్తుంది. అంతేగాని ఎంకామ్ ఇవ్వడానికి లేదు కదా. మేము సర్టిఫికెట్, దొంగ సర్టిఫికెట్ ఇస్తే మా మీద కేసు పెట్టేయచ్చు కదా కాలేజీ మీద. అట్లా మనము ఏ డిగ్రీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ అని ఉంది, అంతేగాని పీజీ కాలేజీ అని లేదు కదా. పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, అంటే ఎంకామ్ కావచ్చు, ఎంఏ కావచ్చు, ఎంఎస్సి కావచ్చు, లేకపోతే ఎంబీఏ కావచ్చు. సో అట్లా అని ఏం బోర్డు పెట్టలేదు కదా, ఓన్లీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఓన్లీ డిగ్రీ మాత్రమే చదువు చెప్తాం. జూనియర్ కాలేజ్ కావాలంటే పక్కన ఉన్నది, జూనియర్ కాలేజ్ ఈజ్ బిసైడ్స్ దిస్ కాలేజ్. అంతేగాని ఇక్కడ జూనియర్ కాలేజీలో చెప్పే చదువు చెప్పి మేము ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇవ్వలేము కదా. అట్లనే పీజీ కూడా చెప్పలేము కదా. అలా చెప్పి సర్టిఫికేట్ దొంగ, మేము ఇచ్చిన సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ అవుతుంది, అప్పుడు ఈ కాలేజీని క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సేమ్ అట్లనే కంపెనీ కూడా అంతేనండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ ఈజ్ ఆబ్జెక్ట్స్ క్లాస్. ఇఫ్ ఎనీ యాక్టివిటీ ఈజ్ క్యారీడ్ అవుట్ బై ది కంపెనీ which is not mentioned in objects class, it will attract doctrine of ultra vires and company can be closed. కంపెనీని మూసివేయడానికి అధికారం ఉంటుందండి. ఓకేనా. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. నెక్స్ట్ liability class. How many types of liabilities I mentioned? Mainly there are two types: limited liability, unlimited liability. What is unlimited liability? అపరిమిత రుణ బాధ్యత అంటే ఏంటి? తెలుగులో అపరిమిత రుణ బాధ్యత అంటాం. ఎక్కువ తెరవద్దు, బుక్ వైపు చూడద్దు. అన్లిమిటెడ్ లైబిలిటీ అంటే ఏంటి? వాట్ ఈస్ అన్లిమిటెడ్ లైబిలిటీ? వెరీ గుడ్. పర్సనల్ అసెట్స్ కెన్ బి సోల్డ్ టు క్లియర్ ద లోన్స్. సో వ్యక్తి యొక్క వ్యక్తిగత ఆస్తులు కూడా అమ్ముతారు సంస్థ అప్పులు తీర్చడానికి. దాన్ని అపరిమిత రుణ బాధ్యత అంటాం. దట్ ఈస్ నోన్ ఎస్ అన్లిమిటెడ్ లైబిలిటీ. అట్లా అమ్మే పరిస్థితి లేకపోతే లిమిటెడ్ లైబిలిటీ అంటాం. వెరీ గుడ్. సో liable, whether the shareholders liability, whether the members liability is limited or unlimited or limited by guarantee. పూచి పరిమిత రుణ బాధ్యత అని కూడా చెప్పాను మీకు ఇంకొకటి. సో లైబిలిటీ కెన్ బి లిమిటెడ్ లైబిలిటీ, అన్లిమిటెడ్ లైబిలిటీ ఆర్ లిమిటెడ్ బై గ్యారంటీ. ఆ సభ్యుల యొక్క రుణ బాధ్యత ఎటువంటిది అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. దెన్ క్యాపిటల్ క్లాస్. కంపెనీకి అసలు ఎంత మూలధనం అవసరం అవుతుంది, మాక్సిమం టు బి కలెక్టెడ్ అమౌంట్ యాజ్ క్యాపిటల్ విల్ బి మెన్షన్డ్ ఇన్ క్యాపిటల్ క్లాస్. కంపెనీ స్థాపించడానికి గరిష్ట మొత్తంలో ప్రజల దగ్గర నుంచి కానివ్వండి, ఇతర విధాలుగా కానివ్వండి, ఎంత మూలధనం మనం తీసుకుంటాము అనేది ఇందులో మెన్షన్ చేస్తామండి. దాన్ని ఏమంటామంటే యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ వర్డ్, ఆథరైజ్డ్ క్యాపిటల్. ఆథరైజ్డ్ క్యాపిటల్, అధీకృత మూలధనం అంటాం తెలుగులో. ఆథరైజ్డ్ క్యాపిటల్. ఇగో ఇక్కడ ఉన్నది చూడండి పదం, ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. దీన్ని దాటి కంపెనీ డబ్బులు సేకరించరాదు ప్రజల దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి అన్నా.
సపోజ్ నాకు 200 కోట్లు కావాలి కంపెనీ స్థాపించడానికి, మొత్తం భవిష్యత్తులో కూడా అవసరమైన అనుకుని ఎస్టిమేషన్ వేసి మనం రాస్తాం 200 కోట్లని. అది ఒకటేసారి వసూలు చేయాల్సిన అవసరం లేదు, ప్రజల దగ్గర నుంచి మనం విడతల వారీగా ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద తీసుకోవచ్చు. కంపెనీ జీవిత కాలంలో అంతకు మించి డబ్బులు వసూలు చేయరాదు. అది మించాలి అనుకుంటే 200 కోట్లు సరిపోవు, భవిష్యత్తులో ఇంకా పెంచాలి అనుకుంటే మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి. యూ కెన్ చేంజ్ ఇట్, బట్ ఇట్ రిక్వైర్స్ సర్టెన్ టైం. ఓకే. సో అధికార మూలధనము అంటాం, అధీకృత మూలధనం అంటాం. అంటే కంపెనీ జీవిత కాలంలో తన దగ్గర ఉంచుకోదగిన మూలధనాన్ని, గరిష్ట మూలధనాన్ని అధీకృత మూలధనం అంటాం. ద మ్యాక్సిమం క్యాపిటల్ ఏ కంపెనీ కెన్ కలెక్ట్ అండ్ కీప్ విత్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ నోన్ యాజ్ ఆథరైజ్డ్ క్యాపిటల్. అంతకు మించి మూలధనం ఉండద్దు, డబ్బులు ఉండద్దు. మీరు చిన్నపిల్లలు అయినప్పుడు, ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు జేబులో అవసరమైనప్పుడు వాడుకో అని చెప్పి 20 రూపాయలు పెడతారు, లేకపోతే 50 రూపాయలు పెడతారు. బస్సు అనో లేకపోతే బాగా ఆకలి అయితే ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కో అని. అంతేగాని అంతకు మించి ఉంటే తల్లిదండ్రులు ఉంచారు, ఇక ఎక్కడ పోతే పోగొట్టుకుంటారేమో, ఓ 20-50 రూపాయలు అంటే సరే పోనీలే అనుకుంటారు. అంతకు మించి ఉంచరాదు. నీ జేబులో 1000 రూపాయలు కనపడ్డాయి అనుకోండి, అమ్మ గాని నాన్న గాని అడిగి తీసుకుంటారు, ఎక్కడిది 1000 రూపాయలు. అంతకు మించి ఉండద్దు మీ దగ్గర. అట్లనే ఒక కంపెనీ దగ్గర ఈ క్యాపిటల్ క్లాజ్ లో పేర్కొన్న దానికంటే ఎక్కువ డబ్బులు ఉండకూడదు. మూలధనం నిబంధన అంటాం తెలుగులో. క్లాజ్ అంటే నిబంధన, మూలధన నిబంధన. దానికి మించిన డబ్బులు ఉండకూడదు. సో ఇట్ ఈస్ ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఏ కంపెనీ కెన్ కలెక్ట్ ఇన్ ఇట్స్ లైఫ్ టైం. ఓకే, ప్లీజ్ సిట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. ఉదయశ్రీ చదవట్లేదు మళ్ళా. దెన్ యూ హ్యావ్ సబ్స్క్రిప్షన్ క్లాస్. సబ్స్క్రిప్షన్ క్లాస్ అంటే చందాల నిబంధన అంటాం తెలుగులో. దీని మీద కొంతమంది సంతకం చేస్తారండి, మెమరాండం ఆఫ్ అసోసియేషన్ మీద. ఆ సంతకం చేసిన వాళ్ళందరూ ఎవరెవరు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎన్ని షేర్స్ తీసుకున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సమ్ పీపుల్ విల్ సైన్ ఇన్ ద డాక్యుమెంట్ ఆఫ్ మెమరాండం ఆఫ్ అసోసియేషన్, సమ్ పర్సన్స్ విల్ సైన్ ఆన్ ది మెమరాండం ఆఫ్ అసోసియేషన్. సో వాళ్ళు సంతకంతో పాటుగా ఈ కంపెనీలో ఎన్ని షేర్స్ తీసుకున్నారు ఇప్పటిదాకా, అంటే వాళ్ళు కంపెనీకి ఎంత మూలధనం ఇచ్చారనేది రాయాలి, మెన్షన్ చేయాలి అందులో. చూడండి, నేను డబ్బులు ఇచ్చాను అనుకోండి, ఏం చేస్తాను, అది కంపెనీ బాగా జాగ్రత్తగా పనిచేసేటట్టుగా చూస్తాను. ఇప్పుడు మనం ఎవరికైనా అప్పు ఇచ్చామనుకోండి, వాడు మన అప్పు తీర్చే వరకు బతుకుండాలని మనం కోరుకుంటాం మంచిగా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఇంకా మన అప్పు తీర్చకుండా వాడు చేస్తే ఎవడు ఇయ్యడు. మనం ఇచ్చిన దానికి ఒక్కోసారి మనం ప్రూఫ్ కూడా తీసుకోం, ప్రామిసరీ నోట్ కానీ ఏదైనా రాయించుకుంటాం. కొన్ని సందర్భాలు ఇప్పుడు ఫ్రెండ్ అడిగింది, ఓ 1000 రూపాయలు 2000 అడిగి తీసుకుంది, అరే ఒక 2 నెలలు ఆగిస్తే కాలేజీ ఫీజు కట్టాలని చెప్పి. మనం ఏమైనా ప్రామిసరీ నోట్ రాయించుకుంటాం ఫ్రెండ్ తోటి? ఆ ఫ్రెండ్ మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఆ ఫ్రెండ్ లేదనుకోండి, మన డబ్బులు రావి. సో అట్లానే ఈ మెమరాండం ఆఫ్ అసోసియేషన్ లో కొంతమంది సంతకాలు చేస్తారు. వాళ్ళు సంతకాలు చేస్తూ వాళ్ళు కంపెనీలో ఎంత పెట్టుబడి, షేర్ అంటే పెట్టుబడే కదా, అవర్ ఇన్వెస్ట్మెంట్. సో ఎంత ఒక్కొక్కరు ఎంత మూలధనం తీసుకున్నారు అనేది రాస్తారండి. సో దట్ క్లాస్ ఈజ్ నోన్ ఎస్ సబ్స్క్రిప్షన్ క్లాస్. సో whoever person signs in the document of memorandum of association, their names will be mentioned in this class, and against their names what is the amount that is invested by them by way of shares in the company will be mentioned. ఒక్కొక్కరు ఎంత మొత్తం మూలధనంగా ఇచ్చారు వాటాల రూపంలో కంపెనీకి అనేది దాంట్లో పేర్కొనటం అనేది జరుగుతుంది. దానిని సబ్స్క్రిప్షన్ క్లాజ్ అంటాం, చందాల క్లాజు, నిబంధన అంటాం తెలుగులో. చివరిది అసోసియేషన్ క్లాజ్ అంటే సహచర నిబంధన. అంటే ఇది తయారు చేయటంలో, లేకపోతే ఈ మెమరాండం ఆఫ్ అసోసియేషన్ తయారు చేయాలంటే అందులో కొంతమంది కలిసి పేరు పెట్టడం. ఇప్పుడు ఇంట్లో ఒక పిల్లగాడో పాపనో పుడితే పేరు పెట్టడానికి ఎంతో మంది ఆలోచిస్తారు, ఏం పేరు పెట్టాలి. అయ్యగారిని అడిగి ఏ తోటి రావాలన్నా, బి తోటి రావాలన్నా, సి తోటి రావాలన్నా, డి తోటి రావాలన్నా, రకరకాలు చెక్ చేస్తారు కదా. మరి ఒక కంపెనీ కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుంది, కొన్ని వందల సంవత్సరాలు కంపెనీ అనేది కొనసాగుతుంది. సో అలాంటప్పుడు మరి ఎటువంటి పేరు పెట్టాలి, దానికి ఎంత జీవిత కాలంలో ఎంత డబ్బులు అయితే సరిపోతాయి, రుణ బాధ్యత ఎట్లా ఉండాలి, ఆబ్జెక్టివ్స్ ఏముండాలి, దాని అడ్రస్ ఎక్కడ ఉంచాలి, ఇవన్నీ డిసైడ్ చేయడానికి కొద్దిమంది కలిసి
ముందుకు వచ్చి దే విల్ ఫార్మ్ అన్ అసోసియేషన్, దేర్ విల్ బి ఎ బాండ్ ఎమాంగ్ దెమ్. కాబట్టి వాళ్ళందరూ ఎవరెవరు అయితే ముందుకు వచ్చారో వాళ్ళందరూ దీంట్లో సంతకాలు చేసి వాళ్ళ పేర్లు రాయటం అనేది జరుగుతుంది. దాంట్లో ఒక స్టేట్మెంట్ ఇస్తారు. యూ కెన్ సి ద మెమరాండమ్స్ సిగ్నటరీస్ ఎక్స్ప్రెస్ దే డిజైర్ టు అఫిలియేట్ విత్ ద బిజినెస్. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మేము అందరం అసోసియేషన్ గా ఏర్పడ్డాము, ఒక సంఘంగా ఏర్పడ్డాము, మేము స్వచ్ఛందంగానే ఈ సంస్థను స్థాపిస్తున్నాము, ఈ కంపెనీని స్థాపిస్తున్నాము అని వాళ్ళు పేర్కొంటారు ఇందులో. సో ఆ నిబంధనని అసోసియేషన్ క్లాజ్ అంటాం. సో నామధేయపు క్లాజు లేదా నామధేయపు నిబంధన, నామధేయం అంటే పేరు. ఇవి 7 ఉంటాయండి. నామధేయపు నిబంధన, అధికారయుత కార్యాలయపు నిబంధన, ఆఫీస్ ఎక్కడుందో రాస్తాం అడ్రస్. ఆబ్జెక్ట్స్ క్లాజ్ అంటే లక్ష్యాల నిబంధన, లక్ష్యం ఏంటి, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్. దెన్ లయబిలిటీ అంటే రుణ బాధ్యత నిబంధన, రుణ బాధ్యత ఏంటి అనేది రాస్తాం. దెన్ క్యాపిటల్ క్లాజ్ మూలధన నిబంధన, మూలధన నిబంధనలో ఏం పేర్కొంటామని చెప్పాను, ఏం పేర్కొంటాం, అధీకృత మూలధనము, అధీకృత మూలధనము ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటారని చెప్పాను. అక్కడ రాసి ఉంది కూడా చూడండి, అది అండర్లైన్ కూడా చేశాను. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అధీకృత మూలధనం అంటాము. అది ఇక్కడ రాస్తాము. అది గరిష్ట మొత్తం, అంతకు మించి డబ్బులు తీసుకోరాదు. దీని చందాల నిబంధన, దీని సాహచర్య నిబంధన, ఈ 7 ఉంటాయండి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ కంపెనీ. నేమ్ క్లాస్ ఇన్ విచ్ కంపెనీస్ నేమ్ విల్ బి మెన్షన్డ్. ఆబ్జెక్ట్స్ క్లాస్, company's objectives will be mentioned. Registered office clause, address will be mentioned, official address. Then liability clause, company's liability, shareholders liability, members liability, whether it is limited liability, unlimited liability or limited by guarantee, that will be mentioned in liability clause. Then in capital clause, authorized share capital will be mentioned. In the subscription clause, those who have signed in the memorandum of association, their names will be mentioned in a subscription clause. And each member who has signed on a memorandum of association, that person should specify the number of shares he has purchased, the number of shares he has taken. The last one is association. Association, those who are the signatories. Signatories means those who have signed on this document. They should express their desire to form association, to start the company, to run the company without the force of anybody. మేమందరం స్వచ్ఛందంగా ముందుకొచ్చి కంపెనీని స్థాపిస్తున్నామని చెప్పి వాళ్ళ యొక్క సాహచర్యాన్ని తెలిపే నిబంధన అండి. సో ఇవి 7 నిబంధనలు ఎట్లా ఉంటాయని చెప్పాను, పేరాగ్రాఫ్ల వైజ్ గా రాస్తారు విత్ సీరియల్ నెంబర్స్. With serial numbers, these 7 will be mentioned serially with serial numbers in paragraphs. So all important issues relating to a company will be mentioned in memorandum of association. That is why it is known as the constitution of a company. And out of all these 7 clauses, which clause is the most important one? Objects clause. ధ్యేయాల నిబంధన, ధ్యేయాల క్లాజు అంటాము. అది చాలా ముఖ్యమైనది. దాన్ని అతిక్రమిస్తే ఏమైతుందని చెప్పాను, అధికారాతీత సిద్ధాంతం. దెన్ సెకండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఈజ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. తెలుగు మీకు ఎంఓఏ ఏఓఏ అని చెప్పాను అప్పుడు రాయించినప్పుడు. ఎంఓఏ స్టాండ్స్ ఫర్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఏఓఏ స్టాండ్స్ ఫర్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఎంఓఏని సంస్థాపన పత్రం అంటాం, ఏఓఏని ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ నియమావళి అంటాం, కంపెనీ నియమావళి. వలి అంటే ఏంటండి, వాట్ ఈజ్ వలి? నియమావళి.
వలి అంటే ఏంటి? మనకు సోషల్ స్టడీస్ లో 10th క్లాస్ వరకు మీరు చదువుకున్నప్పుడు రకరకాల పర్వతాలు వచ్చినాయి కదా మన దేశంలో, ఈ పర్వతాలు ఉన్నాయి, ఈ కొండలు ఉన్నాయి అని. ఏమేమి వచ్చినాయి చెప్పండి? ఏం పర్వతాలు వచ్చినాయి? 10th వరకు సోషల్ స్టడీస్ లో చదువుకున్నారు కదా. వాట్ ఆర్ ద మౌంటైన్స్? ఏమేం పర్వతాలు వచ్చినాయి? హిమాలయాస్ వచ్చినాయి కదా, వెరీ గుడ్. ఇంకేం వచ్చినాయి? వలి తోటి ఒకటి వచ్చింది, ఏంటది? ఆరావళి పర్వతాలని విన్నారా? ఆరావళి అని సోషల్లో వచ్చింది. అట్లనే మనకి ఇంకో 2 నెలలు అయితే దీపావళి అని పండుగ వస్తుంది. ఇక్కడ కూడా దీన్ని నియమావళి అంటారని చెప్పాను తెలుగులో. దీపావళి అంటే ఏమిటండి? దీపావళి అంటే ఏంటి? దివాలి. ఇట్ ఇస్ అదర్వైజ్ నోన్ యాజ్ దివాలి. అంటే ఏంటి? అసలు ఒరిజినల్ మీనింగ్ ఏంటండి? ఇప్పుడు అడ్డగోలుగా టపాసులు కాస్తున్నాం కదా, అమ్మా నాన్నని వేధించి డబ్బులు తీసుకొని మరి. ఆ? బలి అంటే వరుస. ఇది రో. దీపాలన్నీ వరుసలో పేరుస్తాం. అది ఒరిజినల్ మీనింగ్. నియమావళి అంటే ఏమిటి? నియమాల వరుస, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు కాలేజీకి వస్తే మీకు కొన్ని రూల్స్ ఉంటాయి కదా. ఏమున్నాయండి రూల్స్ చెప్పండి? టైంకు రావాలి. ఆ, క్లాస్ వినాలి, బయట తిరగద్దు క్లాస్ జరిగేటప్పుడు. ఆ, ఇంకేమున్నాయి? రోజుకు రావాలి, టైంకి రావాలి, క్లాస్ వినాలి. ఆ, ఆ? అబ్బో, డిసిప్లిన్ ఉండాలి, మనకు లేనిది అది. ఫర్నిచర్ నాశనం చేయదు, షుడ్ నాట్ డిస్ట్రాయ్ ఫర్నిచర్. కమ్ రెగ్యులర్లీ, కమ్ పంక్చువల్లీ, మెయింటైన్ డిసిప్లిన్, డోంట్ స్కిప్ క్లాసెస్, డోంట్ డ్యామేజ్ ఫర్నిచర్ ఆర్ ఎక్విప్మెంట్. ఓకే, పోయేటప్పుడు మనకు టైం పాస్ కాకపోతే రాసుకుంటూ పోతాం దాని మీద. ఎవరు సార్ లేకపోతే సార్ చెప్పింది అర్థం కాకపోతే బెంచ్ల మీద, డెస్క్ల మీద పేర్లు, మిత్రుల పేర్లు, రకరకాల సింబల్స్ వేస్తాం మధ్యలో మళ్ళా మనకు తోచకపోతే. దానికి డిజైన్లు వేస్తాం. మన పెన్ను లేకపోతే పక్కోడి పెన్ను అడుక్కొని మనకి గేస్తాం. ఓకే. సో ఇన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ that are to be followed in a company will be mentioned. So in simple terms, articles of association contains bylaws or internal constitution of a company. Bylaws అంటే లోపల కంపెనీ నడవడానికి అవసరమైన చట్టాలు, అవసరమైన రూల్స్ అనేవి ఉంటాయి. బైలాస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్, సింపుల్ గా చెప్పాలి అంటే. సో మనకు మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అనేది ఏమని చెప్పాను? కాన్స్టిట్యూషన్ అని చెప్పాను. దట్ ఈస్ ఇన్ అదర్ వర్డ్స్ ఎక్స్టర్నల్ కాన్స్టిట్యూషన్. బయట ప్రజలకు కంపెనీకి మధ్యన వారధిగా పనిచేసేది మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఇదేమో ఇంటర్నల్ కాన్స్టిట్యూషన్. అంటే ఇది మనకు లోపల లోపల రాజ్యాంగం లాంటిది. ఒక వ్యక్తి ఎట్లా పనిచేయాలి? డైరెక్టర్ ఉంటారు, మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు, మేనేజర్ ఉంటాడు, ఎంప్లాయీస్ విల్ బి దేర్, లేబరర్స్ విల్ బి దేర్, డైరెక్టర్స్ విల్ బి దేర్, ఆడిటర్స్ విల్ బి దేర్, డిఫరెంట్ పర్సన్స్ విల్ బి దేర్. ఆడిటర్ అంటే ఎవరండి? అవునవుతాయి ఆడిటర్. వెరీ గుడ్. హూ విల్ చెక్ నేను రాసింది కరెక్టో కాదో చెక్ చేయడానికి? అకౌంటెంట్ విల్ రైట్, ఆడిటర్ విల్ చెక్. నేను మొన్న క్లాసులో కూడా చెప్పాను గతంలో, ఈ సెల్ ఫోన్ నేను 16,000 కొంటాను, రాసేటప్పుడు నన్ను ఎవరు చెక్ చేసుకో, లేకపోతే 60,000 అని రాస్తా బిల్లు, ఫర్ ఎగ్జాంపుల్. ఎవరైనా చెక్ చేసేవాడు ఉంటే నేను జాగ్రత్తగా ఉంటాను. ఓకేనా? మనం కొద్దిమంది చూస్తుంటారు, షాపులకు పోయేటప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా చూస్తారు. సీసీ కెమెరాలు ఉంటే జాగ్రత్తగా ఉంటారు, లేకుంటే ఏదైనా చిన్నగా జేబులో బట్టి ఏదైనా ఉంటే తోస్తుంటారు. మీకు కొన్నిసార్లు యూట్యూబ్లలో వస్తుంది చూడండి, దాన్ని ఏమంటారు తెలుసా? ఇంగ్లీష్ లో షాప్ లిఫ్టింగ్ అంటారు. షాప్ లిఫ్టింగ్. ఓకేనా? ఎవరు గమనించకపోతే లోపల వేస్తారు, ఎవరైనా పట్టుకుంటే మళ్ళా అవంతా రికవరీ చేస్తారు. మన సినిమాలలో చూస్తుంటాం, వాళ్ళు మంచిగా హోటల్లో తిని వస్తాడు, వాడి దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేస్తారు? ఏదో పిండి రూపాయి ఇస్తారు, రకరకాల ఒక రోజు 2-3 రోజులు పని చేయిస్తారు. సో రకరకాలుగా ఉంటాయి. సో అట్లా కంపెనీలో పనిచేసేటప్పుడు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి అనేది ఇందులో ఇందులో ఉంటుంది. సో ఇంటర్నల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇన్ అదర్ వర్డ్స్ bylaws of a company will be mentioned in articles of association. So this is just like an internal constitution of a company. కంపెనీకి అంతర్గత రాజ్యాంగం వంటిది
ఈ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. దీన్ని తెలుగులో ఏమంటారని చెప్పాను? నియమావళి అంటారు. అంటే నియమముల వరుస. ఓకే, నియమాల వరుస, ఆల్ రూల్స్ అండ్